హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేను నా స్టైల్ చికెన్ ఫ్రై చూపించాలనుకుంటున్నాను. ఒక స్టైల్ ఆల్రెడీ చూపించాను, ఇది అనదర్ స్టైల్ అండి. ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. మొన్న వచ్చినప్పుడు మా ఆడబడుచు చేశారు. ఆల్రెడీ చికెన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి చికెన్ ఒక విజిల్ రానిచ్చి పెట్టానండి. ఇది 3/4 kg చికెను. నేను ఇందులో కొంచెము చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ కర్రీలోకి మనం తీసి పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రై చేస్తామండి. దానికోసం మనకి ఇంకా ఏమేం కావాలంటే ఒక మిక్సీ జార్లో ఒక టొమాటో వేస్తున్నానండి, ఒక ఆనియన్, ఒక టొమాటో వేసాను. ఇందులోనే కొన్ని జీడిపప్పు వేయాలండి. ఇది మిక్సీ పట్టుకోవాలి, ఇలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలండి. బాండీలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె, ఫ్రై కదండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి, ఒక ఫుల్ స్పూను. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి, మంచి స్మెల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ టొమాటో ప్యూరీ ఏదైతే ఆనియన్ కాజు పేస్ట్ వేసామో అది కూడా ఇందులోకి వేసుకుందాం. ఈ ప్యూరీని అంతా ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో మనము ఒక ఆల్రెడీ కుక్ అయ్యేటప్పుడు మనము యాడ్ చేసామండి 1 స్పూను, అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే. ఈ గ్రేవీకి సరిపడా, ఇందాక మనం గ్రేవీకి సాల్ట్ యాడ్ చేయలేదు కదా, దానికోసం 1 కంప్లీట్ స్పూను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి అందులో. కదండి ఆయిల్ మంచిగా బయటకు వచ్చింది కాబట్టి ప్రాపర్గా గ్రేవీ కుక్ అయిపోయింది. అందుకని మనం చికెన్ ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకుని ఆ చికెన్ పీసెస్ అందులో వేసుకోవాలండి, ఏవైతే మనం ఫ్రై చేయాలనుకుంటున్నామో. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాం కదండి, ఆ పీసెస్ అందులో యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసిందండి, మన ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం విజిల్ ఎక్కువ, ఒక్క విజిలే కొంచెం ఎక్కువ టైం పట్టడం వల్ల ముక్కలు ఛిద్రమైనట్టుగా అనిపించింది. కానీ ఎక్కువసేపు విజిల్ రానివ్వద్దండి, ఒక్క విజిల్ జస్ట్ అలా రాగానే తీసేయాలి. ఆ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై సర్వ్ చేసుకొని టేస్ట్ చేసుకోవడమే.